అంటే ఏంటి సార్ ఏమేమి గిఫ్ట్లు పెట్టారు అసలు ఏంటి మీ దగ్గర? 3 రోజులు 3 బుల్లెట్లు పెట్టాం. ఒక్కో బుల్లెట్ విలువ 2,50,000. 3 రోజులు 3 యూనికాన్లు పెట్టాం. యూనికాన్ ఒకటి 1,25,000. అంటే 9 పందాలు 2,50,000 రూపాయలు విలువ చేసే 9 పందాల్లో 5 ఎవరు కొడితే వాళ్ళకి బుల్లెట్ ఇస్తాం. అలాగే 1,50,000 9 పందాల్లో 5 ఎవరు కొడితే వాళ్ళకి యూనికాన్ ఇస్తాం. అలాగే 3 రోజుల పందాల్లో 3 బుల్లెట్లు 3 యూనికాన్లు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఒకటి మరి నవడూరుకు సంబంధించినటువంటి రమేష్ గారు, 2 మరి అదేవిధంగా మరిడి వెంకటేశ్వరరావు అన్నలూరు సంబంధించిన వీళ్ళిద్దరూ 2 బల్ని ఇవాళ కైవసం చేసుకున్నారు. వేసిన పందాల్లో 9 పందాల్లో 5 పందాలు నెగ్గి వాళ్ళు ఒక ఆయన రమేష్, ఇంకొక ఆయన మరిడి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ చెరో బండి గెలుచుకున్నారు ఇవాళ. ఒక రోజే 9 పందాలు వారందరూ కూడా కాశారు వాళ్ళు. 9, 18 పందాలు కాయాలి. 9 అంటే జోడా, అలా 18 పందాలు జరిగాయి. అలా రావడం వల్లే ఇవి వాళ్ళని ఎక్కుకున్నారు. 9 పందాలు ఇద్దరు కలిసి వేయాలండి. 5 పందాలు ఎవరికి వస్తే వాళ్ళకి బండి ఇచ్చేస్తాం. 5 మరిడి వెంకటేశ్వరరావు యూనికాన్ అన్నలూరు, అలాగే రమేష్ మరి ఆయన బుల్లెట్ కొట్టుకున్నాడు పొద్దున్న. 2,50,000 19, ఇది 1,50,000 19. ఎలా ఉంది బైక్లు గెలుచుకున్న తర్వాత అసలు వాళ్ళ ఆనందం ఎలా ఉంది? అసలు వరల్డ్ కప్ కొడితే మన వాళ్ళందరూ ఎలా ఉంటారో ఆ వరల్డ్ కప్ కంటే ఆనందంగా బండి వేసుకుని గ్రౌండ్ అంతా కలయి తిరిగి అతన్ని వాళ్ళ అనుచరులు ఎత్తుకుని గిరగిరా గ్రౌండ్ తిప్పినట్టు పరిస్థితి. పంజాబ్లో ఎన్ని లక్షలు పోయినా కూడా గెలుపొందింది బైక్ అనేది ఉత్సాహం అంటారు. అది డబ్బు ఏం పోయింది కాదు, ఎంత పోయినా తెలియదు. ఒక గిఫ్ట్ వచ్చిందంటే అదే ఆనందం. ముగ్గులు పోటీలు పెట్టాం, ఆ మహిళలందరూ అదే అన్నారు, మా ముగ్గులో ఏమనేది కాదు, మీరు చిన్న గిఫ్ట్ అయితే చాలు మాకు అదే ఆనందం అన్నారు. దానికి కిక్కే వేరు, పోటీ పడి నెక్కిన దాంట్లో కిక్కే వేరు. ఆ కిక్ ఈ రోజులకు కనపడింది. అదే బుల్లెట్లోనూ ఈ బండిలో కూడా. గతంలో కూడా ఇలా గిఫ్ట్లు పెట్టారు, ఈసారి ఫస్ట్ టైం లేదండి. కూటమి ప్రభుత్వం వచ్చాక గత సంవత్సరం మేము అందరం కలిసి పెట్టాం, 2వ సంవత్సరం కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. అదే చూస్తున్నాం కదా. అంటే యూనికాన్ బండిలు దాదాపు 1,50,000 రూపాయలు ఖరీదు చేసే బండి 3 బైక్లను కూడా ఇక్కడ బహుమతిగా కోడి పందాలు, అత్యధిక పందాలు 9లో 5 పందాలు గెలిచిన వారికి ఇస్తున్నారు. అలాగే బుల్లెట్ బండ్లు కూడా 3 పెట్టారు. అది కూడా ఒక్కొక్కటి 2,50,000 రూపాయల ఖరీదు చేసేటువంటి బుల్లెట్ వాహనాన్ని కూడా 3 వాహనాలు పెట్టి ఇప్పటికే ఈరోజు ఒకరు గెలిచిన వారికి బుల్లెట్ ఇచ్చారు. ఇంకొక 2 రోజుల పాటు కూడా గెలిచిన వారికి 2 బుల్లెట్ వాహనాలు ఇస్తాం. ఎంత గెలిచాము ఎంత ఓడిపోయామనేది కాదు, ఆ బహుమతి అందిందా లేదా, ఆ గెలుపు తమకు దక్కిందా లేదా అనేటువంటి కోణంలోనే ఈరోజు ఈ నిర్వాహకులు కానీ అటు పందెంలో గెలిచిన వారు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి కోడి పందాలు లక్షల్లో బెట్టింగ్లు, కోట్లలో బెట్టింగ్లే కాదు, అటు పందాల్లో గెలిచిన వారికి వాహనాలు కూడా ఇస్తూ వారి జోష్ను మరింత నింపేలా కూడా చేస్తున్నాయని నిర్వాహకులే సాక్షాత్తు చెబుతున్నటువంటి పరిస్థితులు ఈ నవడూరు జంక్షన్లో కనిపించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ చండీతో భార్గవ న్యూస్, నవడూరు జంక్షన్ నుంచి.